ధరణి, నాన్ననెవరూ చూడట్లేదే. నాన్నని చూడాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాగితం ఏదో తీసుకురమ్మన్నారు. కానీ వాళ్ళేమో మేమేం చేయలేమంటున్నారు. నాన్నని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? డాక్టర్ గారు, ఏమ్మా పోలీసుల నుండి ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చావా? లేదండి. దానికేదో పెద్ద కథ ఉంది, ఇవ్వలేమన్నారు. మిమ్మల్ని ఆపరేషన్ చేయమన్నారు. కావాలంటే మీరే కనుక్కోండి. ఇప్పటికైనా మా నాన్నని చూడండి, మీకు దండం పెడతాను. అమ్మా, మీ నాన్న కోసం మా జీవితాన్ని రిస్కులో పెట్టుకోమంటావా? చూడు, ఎఫ్ఐఆర్ కాపీ తెస్తేనే మీ నాన్నని చూస్తాను, లేదంటే లేదు. తప్పుకోమ్మా. నాన్న, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? ఏవయ్యా, లేవయ్యా. లేవయ్యా. ధరణి, అమ్మా, ధరణి లేదు. సారీ మేడం, ఇంటి దగ్గర నుంచి. ఇట్స్ ఓకే. ఏమైంది డాక్టర్ గారు? ఏంటిది? ఏమోనండి, చూద్దాం పదండి. వద్దు వద్దు, వచ్చేయండి. అయ్యో, చెప్పేది వినమ్మా. మాట వినమ్మా. కిందకి దిగు. నీకే చెప్పేది. దూకొద్దు. ఆగండి. దూకొద్దు. దూకద్దమ్మా. అయ్యో, కిందకి వచ్చేయమ్మా. దూకద్దు. కిందకి దిగు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? ఏమై ఉంటుంది? వద్దు. చెప్పేది వినమ్మా. కిందకి దిగు. మాట విను. చెప్పేది వినమ్మా. అయ్యో, మా మాట వినమ్మా. వద్దు. అయ్యో, దూకద్దమ్మా. ఏమ్మా నీకేమన్నా పిచ్చి పెట్టిందా? కిందకి దిగు. నేను దిగను. మా నాన్నకి వైద్యం చేస్తేనే దిగుతాను, లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను. వద్దు. అయ్యో, దూకద్దమ్మా. చెప్పేది వినమ్మా. కిందకి దిగు. అయ్యో, దూకద్దమ్మా. డాక్టర్ గారు, మా నాన్నకి వైద్యం చేస్తారా, లేకపోతే నేను ఇక్కడి నుంచి దూకేయమంటారా? ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? దాని సంగతి నేను తెలుస్తాను. అక్క, వద్దక్క, ఇదేదో ఇష్యూ అయ్యేలా ఉంది. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీరిక్కడ ఉండకూడదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. బావా, ముందు అక్కని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. రే, మనం కట్టించిన హాస్పిటల్లో అది న్యూసెన్స్ చేస్తే నన్ను వెళ్ళిపోమ్మంటావేంటి? దాని సంగతి నేను ఇప్పుడే చూస్తాను. అక్క, వద్దక్క, ఆవేశపడకు, నా మాట విను.
నేను చూసుకుంటాను. మీడియా అంతా ఇక్కడే ఉన్నారు. నా మాట వినక్క. అవును మైనావతి, రాయుడు చెప్తుంది కూడా నిజమే. ముందిక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఎందుకు ఆ పిల్లతో గొడవ? పద. పద. ఛా! నువ్వు కూర్చో మైనావతి, నేను ఇప్పుడే వస్తాను. వద్దు. మా నాన్నకి వైద్యం చేస్తానని చెప్తేనే దిగుతాను. చెప్పండి సార్. మా మైనావతి ఫోటోలు వీడియోలు బాగా తీశారా? బాగా తీసాం సార్, బ్రహ్మాండంగా. అయితే ఇందాక చస్తానని బిల్డింగ్ పైకి ఎక్కిన ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు? అవి కూడా బ్రహ్మాండంగా కవర్ చేస్తున్నాం సార్. అయితే నువ్వేం చేస్తావంటే, మా మైనావతికి రావాల్సిన మంచి పేరు కాస్త ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని చెడ్డ పేరు వచ్చేలా చేయాలి. మీరు ప్రసారం చేసే న్యూస్ చూసి మా మైనావతి కృంగి కృషించి నశించిపోవాలి. ఎంత డబ్బు కావాలని నేను పంపిస్తాను. డబ్బు పంపిస్తానన్నారు కదా, ఇక్కడ చూసుకోండి. న్యూస్ ఈ రేంజ్లో ఉంటుందో. ఉంటాను సార్. మంచిది. మైనావతి, ఈ అవమానంతో నువ్వు అజ్ఞాతంలోకి వెళితే నీ ఆస్తికి వారసుడెవడో ఈ నిరంజనే అవుతాడు. మా ప్రాణాలకు విలువ లేదనా మీ ఉద్దేశం? మా నాన్నని కాపాడతారా లేదా? ఏ అమ్మాయి, తొందరపడి నువ్వే నిర్ణయం తీసుకోకు. నా మాట విని కిందికి రా. లేదు రాయుడు గారు, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడని ఎంత చెప్పినా డాక్టర్ గారు వినటం లేదు. ఆయన మా నాన్నకి వైద్యం చేస్తేనే నేను దిగుతాను, లేదంటే లేదు.